వాటిని ఏం చేస్తున్నారు? రద్దు చేశారని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా ఇక్కడ మరి వాక్యంలో కూడా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్త కూడా వీళ్ళ రాసి కూడా జరిగిందండి. అదే రీతిగా ఇక్కడ అత్తయ్య గారు ఏమని రాస్తున్నాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇరుకు ద్వారాన్ని ప్రవేశించండి అంటే ఇక్కడ మనకందరికీ ఒక సలహా చెప్తున్నాడు. ఈయన ఏమని సలహా చెప్తున్నాడు? రెండు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాలు? ఇరుకు మార్గము, విశాల మార్గం, రెండు మార్గాలు ఉన్నాయి. అయితే మీరు ఎందులో ప్రవేశించాలని చెప్తున్నాడు ఆయన? ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని చెప్పి ఆ మార్గం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన. నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుంది. అంటే వెడల్పు అంటే ఎలా ఉంటుందంటే విశాలంగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? విశాలంగా ఉంటుంది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. దేని ద్వారా ప్రవేశించేవారు? విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు అని చెప్తున్నాడు. అయితే జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది అన్నాడు. జీవమునకు వెళ్ళే మార్గం నాకు కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా ఇరుకుగా ఉంటుంది. చాలా ఇరుకుగా ఉంటుంది. అంటే ఎంత ఇరుకు అంటే ఆ దారి సంకుచితంగా ఉంటుంది అన్నాడు. దాని కనుగొని వారు కొందరే. దాని కనుగొని వారు కొందరే. దాన్ని ఏం చేయాలంటే మనం ఆ ఇరుకు మార్గాన్ని కనుక్కోవాలట. ఆ ఇరుకు మార్గాన్ని కనుక్కోవాలి. అంతేగాని అది మనకు ఎదురుగా కనపడదు. ఇంచుమించుగా జ్యోతి గారా మీరా నాకు కనపడట్లేదు అసలు. మీరు ఎదురు కొంచెం పక్కకు వచ్చి కూర్చోండి. ఉన్నవారైనా నాకు కనపడాలి, నేను మీకు కనపడాలి. దాన్ని కనుగొనాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు, కానీ ఎంతమంది కనుక్కుంటారట? కొందరు. అందరూ కొందరు. ఎందుకని అందరూ కనుక్కోలేరు దీన్ని? కొందరే ఎందుకు కనుక్కుంటారు దీన్ని అని మనం ఆలోచిస్తే ఎవరికైనా కూడా నాకు ఏ కష్టం ఉండకూడదు, నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటుందా? లేదు. నేను కష్టాలు గుండా వెళ్ళాలని ఎవరు కోరుకుంటారా? చెప్పండి. ఇంకో ప్రశ్న అడుగుతారు. దేవుని నిమిత్తం కష్టమైన పర్వాలేదు అన్నారు, శ్రమ ఉన్నా ఏం పర్వాలేదు, నేను ఆ మార్గంలోనే వెళ్తాను అనుకోవాలని చెప్పండి. నిజంగానా? నిజంగా చెప్తే నేను చాలా సంతోషపడతాను. దేవుని స్తోత్రం. అంతా ఎంత ఇరుకుంటుంది, అంతా ఎంత ఇరుకుంటుంది, అంతా ఎంత ఇరుకుంటుంది. చాలా ఇరుకుగా ఉంటుంది. ప్రతి పరిస్థితి కూడా చాలా ఇరుకుగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అయితే ఇది తినడానికి లేకో, త్రాగడానికి లేకో, ఉండడానికో లేక ఉంటే బాధ కాదు. ఇది అది కదండి. ఇది క్రీస్తు కొరకు నింద అనుభవించడం అనేటువంటిది గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఎవరో అతను ఒక మహారాజుగా బ్రతికే అవకాశం ఉందా లేదా? అతనికి దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ అతను మహారాజుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడా? మరి ఎలా బ్రతకాలని ఆశపడుతున్నాడు? దేవుని బిడ్డలతో జీవించాలని, దేవుని బిడ్డలతో నడవాలని, దేవుని బిడ్డలతో ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ కోరికలో ఏముంటాయని అనుకుంటున్నాడు అతను? ఎంత వస్తుందా? అదే నాకు గొప్ప భాగ్యం. శ్రమ వస్తుందా? అదే నాకు గొప్ప భాగ్యం. అవమానం వస్తుందా? అదే నాకు గొప్ప భాగ్యం. ఏదైనా నాకు పర్వాలేదు, ఏదైనా నాకు పర్వాలేదు. ఆ ఇరుకు మార్గమే కావాలి. ఈ రోజున ఇరుకై ఉండొచ్చు, మహా
వృద్ధాప్యంలోకి వస్తే అన్నీ వచ్చింది. ఈ రోజుని కరోనా వచ్చి మొత్తం అందరినీ సమానం చేసి పడేసింది. ఏం చేసింది? ఇక్కడ ముసలోళ్ళు లేరు, పడుచోళ్ళు లేరు, యవనస్తులు లేరు, వృద్ధులు లేరు. ఏంటి అంటే కాళ్ళెప్పుడు, ఏంటి అంటే ఆనెప్పుడు, ఈనెప్పుడు, అది ఇది. అవునా కదా? చెప్పండి. వయసుతో సంబంధం లేదండి ఈ రోజుకి. వయసుతో సంబంధం లేదు. ఒకప్పుడు వృద్ధులు అయితే అయ్యో పాపం వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు చేసుకోలేదు అన్నట్టు ఉండేది. ఈ రోజుని ఒక రకంగా చెప్పాలంటే వృద్ధులే బాగా చేస్తున్నారేమో కదా. మీరు తినే తిండి అలాంటిది, మా తిండి అలాంటివి అంటున్నారు. ఏదన్నా అంటే ఏమంటారు? మీరు తినే తిండి అలాంటిది, మేము తినే తిండి ఇలాంటిది అంటారు కదా. కరోనా వచ్చి మొత్తం అందరినీ సమానం చేసేసింది. ఎవరమైనా కూడా ఎవరి కృప మీద ఆధారపడాలి? దేవుని కృప మీదే మనం ఆధారపడాలి తప్ప నా బలము, నా తెలివి, నా జ్ఞానము, నా ఇది, నా అది అంటే అసలు రోజులు గడుస్తాయండి? గడుస్తాయో చెప్పండి? ఏమి గడవదు. గత 2 సార్లు వెళ్ళినప్పుడు తండ్రి లోయర్ బర్త్ ఇవ్వండి ప్రభువారు ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే పైకి ఎక్కలేక. కనీసం నాకు దొరికితే చాలని పాపం వేళ్ళు ప్రయాసం. అంత ప్రార్థనలు చేస్తే వాళ్ళనే వీళ్ళనే అడిగి ఆ లోయర్ బర్త్ తీసుకోవాల్సి వచ్చింది 2 సార్లు కూడా. ఈసారి వచ్చేటప్పుడు మేము పెద్దగా ప్రార్థన చేయలేదు. ప్రభావం లోయర్ బర్త్ దొరికితే వాడు ప్రభావం అనుకున్నాక తిననుకున్నాక నేను కూడా అసలు ప్రార్థన చేయలేదు దానికోసమే. కానీ 2 లోయర్ బర్త్లు ఇచ్చాడు దేవుడు. ఈ అమ్మాయికి ఇప్పుడు బాగోదని దేవుడికి అప్పుడే తెలుసు. ఎప్పుడో చేసేవాడు. అప్పుడే తెలిసి ఈ అమ్మాయికి ఇప్పుడు బాగోదన్న విషయం చూసారా. దేవుడికి మనం వేడుకలకు ముందే ప్రార్థన ఆలపించే దేవుడు ఎప్పుడో జరిగేది ఇప్పుడే తెలుసాయి. మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఆయనకి ముందే తెలుసాయి. ముందే ఏర్పాటు చేసేస్తాడు ఆయన. ఎప్పుడు ఎంత త్వరగా రాము, ఎంత త్వరగా వచ్చామో ఈరోజు, ఎప్పుడు ఎంత త్వరగా రామస్తాం. అన్ని దేవుడు మన పక్షాన్ని నిలబడ్డాడు. మాకు అర్థమవుతుంది ఏంటి అంటే మా పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఇక మనం చేసుకునే కార్యాలు కానీ దేవుడే మన పక్షాన్ని నిలబడ్డాడు. నాకు హితోపదేశం చేస్తున్నాడు. అంత దూరం తీసుకెళ్ళి ఖాళీగా ఉన్నారేమో అమ్మగారు అనుకుంటున్నారు. నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదంటే అలా అని చెప్పేసి ఏదో చేస్తాను అనుకుంటున్నాను. ఏం చేయాలి? తినడం, కూర్చోవడం, లేకపోతే చక్కగా పాటలు పాడుకోవడం, దేవుని వాక్యం వినడం, దేవుని స్వరాన్ని వినడం, అదే ఇష్టం నాకు. ఆయన స్వరాన్ని ఎప్పుడైతే నేను ఇష్టపడుతున్నానో ఏరియాకు పెట్టినట్టు ఫుడ్ పెట్టి శుభ్రంగా ఆయన మాటలు చెప్పి నన్ను బలపరిచాడు. అంటే ఆత్మీయంగా సరైనగా కూడా 2 రకాలుగా నన్ను బలపరిచాడు. ఏరియాని బలపరిచిన దేవుడు నన్ను బలపరిచాడు. 2 రోజులు బలం, ఆహార బలం ఎంత ప్రయాణం చేశాడండి? 40 రోజులు ప్రయాణం చేశాడు. పోయిన సారి వెళ్ళినప్పుడు వాకింగ్ చేస్తూ అనుకున్నాను, నేను మనసులో అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒకళ్ళ మీద భారంగా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదండి. మొదటి నుంచి నాకు ఇష్టం లేదు అదే. ఎప్పుడు నేను ఇతరులకి భారంగా ఉండకూడదు అనేటువంటిది నాకు ఉంటుందన్నమాట. ఒకళ్ళు కష్టపెట్టడం, ఒకళ్ళ మీద భారంగా పడడం అనేటువంటిది ఇష్టం లేని మనస్తత్వం నాకు. అప్పుడు నేను దేవుడిని అన్నాను, వాకింగ్ చేస్తూ ప్రభు నేను ఇంకా ఉండడం అవసరమా అన్నాను. అంటే దాని అర్థమేమి? ఏంటి అంటున్నా? ఇండైరెక్ట్గా ఏంటది? డైరెక్ట్గా అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే మరి ఆయన పని నిమిత్తం కదా నన్ను వేసుకున్నాడు. నా తల్లి గర్భంలో ఎందుకు వేసుకున్నాడే? ఆయన పని నిమిత్తం వేసుకున్నాడు కనుకే బాల్య దశ నుంచి కూడా ఆయన్ని స్తుతించడము, ఆయన ఆరాధించడము, ఆయన గణపరచడము, ఆయన పని చేయటం అదే అలవాటైపోయింది నాకు. నా పనులు నేను చేస్తాను కానీ
నాకు ఈజీ చేశాడు. ఎందుకంటే ఆయన పని నేను చేస్తున్నాను కనుక నా పని ఆయన చక్కబెట్టేశాడు ఎక్కడక్కడ. అయితే కొన్ని పరిస్థితులు ఎందుకు అలా వ్యతిరేకమైపోయినాయి అంటే, కొన్ని పరీక్షలు అయ్యాయి, కొన్ని అనుభవాలు కూడా ఎందుకు నడిపిస్తాడంటే, దేవుడు నాతో చాలా సూటిగా మాట్లాడాడండి. చాలా ఆశ్చర్యం అన్నమాట. నేను ఎప్పుడైతే అలా నడుస్తూ ప్రభా ఇంకా నేను ఉండడం అవసరమా అన్నాను. నేను అన్నప్పుడు ఆ రాత్రి ప్రభు చూపించాడు, నువ్వు ప్రపంచం అవుతుంటాడు ప్రపంచం. మొదటి నుంచి నాకు చెప్తున్న మాట ఇదే. ఆయన మొదటి నుంచి ఇదే మాట చెప్తుంది. అయితే నా పని అయిపోయింది అనుకున్నాను, ఇంకా అవ్వలేదు, ఇక నేను చేయలేదేమో అనుకుంటున్నాను నేను. అయితే ఇంకా నా పని ఉందా అని వాళ్ళు మాట్లాడలేదు. నేను కానీ ఒకరోజు అనుకున్నాను మళ్ళీ మనసులో, ప్రభా ఇంత బలహీనమైపోయాను నేను. అయ్యగారు నాకు లైఫ్లో అంత షాక్ ఎప్పుడు నేను ఇంకా అనుభవించలేదండి. చాలా పెద్ద షాక్ అయిపోయింది నాకు. ఎంత షాక్ అంటే నేను తేరుకోలేకపోతున్నాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నాకు తెలుసు, నన్ను బలపరుస్తున్నాడని నాకు తెలుసు. అది నాకు చాలా తేరుకోలేని షాక్ అయిపోతుంది. అందుకేనేమో దేవుడు అంత దూరం తీసుకెళ్ళిపోయాడు. నేను చేయగలనా? నేను ఎలా చేయగలను? అసలు నాకు ఓపిక లేనట్టుగా అయిపోతున్నాను. నేను ఎలా చేయగలను నేను అని అనుకున్నాను. ఆ మరుసటి రోజే ఎవరితో గృహప్రవేశం ఉందనేసి తీసుకెళ్ళారు. అందరం కలిసి వెళ్ళినప్పుడు ఉదయం 10 గంటలకు వెళ్ళాం, సాయంత్రం 6 గంటలు వచ్చేసరికి 6 గంటలు అలా కార్లో కూర్చోవాలి, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చోవాలి. అలాగా మరి మీలో ఎంతమంది గారు కలిసి చూసుకుంటారు, లేకపోతే చూసుకుంటారు. ఆయన ఇంటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన లేరు, కానీ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పాపల్లో ఉన్నారు. అలాగే మొత్తం అవన్నీ చూసుకుని మేము ఇంటికి వచ్చేసరికి 6 అయింది అనమాట. ఏది ఏమైనప్పటికైనా ఇంటి దగ్గర 10 గంటలకు బయలుదేరి 6 గంటలకు వచ్చాము. ఆ ముందు రోజే కదా నేను అనుకున్నాను, నేను ఇంత ఇలా అయిపోయాను, నేను ఎలా తిరగలను, నువ్వు చూస్తే ఇలా చెప్తున్నావు, అసలు నాకు అయ్యేదనా, ఇది నేను చేయగలనా అని అనుకున్నందుకు ఆ రకంగా తిప్పేశాడు దేవుడు. అసలు నువ్వు ఎలా కూర్చున్నావు మమ్మీ, నేనే నాకే అసలు అడుగు వచ్చేసి నువ్వు ఎలా కూర్చున్నావు అంటున్నావు. అవునా, నిజంగా నాకేమీ అనిపించలేదండి. ఇంటికి వచ్చి కూర్చొని ఆ రోజు ఎందుకో కొంతసేపు మళ్ళీ వీళ్ళతో మాట్లాడాను, కొంత సాక్ష్యం చెప్పాను, వీళ్ళకి కొన్ని అనుభవాలు చెప్పాను. అప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదు. అంతసేపు ఇంచుమించుగా 2-3 గంటలు కూర్చున్నాను అన్నమాట అండి. ఈ పాప అయితే ఒక అరగంట కూర్చుని వెళ్ళిపోయింది, మా అల్లుడు కూర్చున్నాడు అనమాట. ఆ అబ్బాయితో నేను ఎప్పుడు మాట్లాడాను, నేను అసలు మా అల్లుడితో నేను మాట్లాడినాను. వాళ్ళు నాతో మాట్లాడి, నేను వాళ్ళతో మాట్లాడాను. ఏదైనా అవసరం అయితే నేను అనమాట, అంతే తప్ప అసలు మాట్లాడుకోండి మేము. అలానే పాపమని కాదు, ఏమీ కాదు. కానీ ఆ రోజు ఈమెతో నేను చెప్తున్నాను, ఆయన వచ్చి కూర్చున్నారు. ఎందుకు తనకి వినాలనిపించిందేమో మరి తెలియదు. అయితే ఆయన నేను వెళ్ళిన దగ్గర నుంచి ఏదో గమనిస్తున్నాడు. ఆయన ఈమెలో ఏదో ఒక స్పెషల్ ఉంది అనేటువంటిది ఆయన అర్థమవుతుంది. నిజమే, నా దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన దానిగా చేశాడు. అందరిలాంటి వ్యక్తిని కాదు నేను. మీ అందరిలాంటి వ్యక్తినైతే మీకులాగే నేను ఇల్లు ఒకరి కోసం కొట్టుకుంటా వదిలేమో. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, నా పిల్లలు నా జల్లలు అనుకుంటా ఉండేదాన్నేమో కదా. నాకు తెలియదు. నేను ఆయన కోసం కొట్టుకుంటున్నాను, ఆయన కోసం కొట్టుకుంటున్నాను. అలాగే ఎన్ని జరిగించేస్తున్నాడు ఆయన. ఏ టైంకి ఏది జరిగించాలని జరిగిస్తున్నాడు ఆయన. అయితే అప్పుడు నాకు అర్థమైంది అన్నమాట. ఏంటి నువ్వు ఎలా కూర్చున్నావు మమ్మీ, మళ్ళీ ఎంతసేపు ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ కూర్చొని మాట్లాడావు
ఏంటి అంటే నేను ఇలా అనుకున్నానమ్మా, దేవుడు నువ్వు అలా అనుకుంటున్నావా, నా శక్తి నేను చూపిస్తాను చూడని తీసేసినట్టున్నాడు ఈరోజు నన్ను. అందుకే నాకేమీ అనిపించట్లేదు అన్నాను. మరలా అనుకున్నాను ఒక రోజు ఈమెకి ఏమైనా నీరసం చేస్తుందేమో నాకు భయం వేసేది. అది చూస్తారు కదా, ఇంత వర్క్ చేస్తుంది ఇంట్లోని, ఈమెకి ఏమైనా నీరసం అవుతుందా, ఏ జ్వరం అన్నా వస్తుందా అనిపించేది. ఎందుకు మనసులో తెలియదు అనమాట. అనిపించి ప్రభా ఏమి రాలేదు ప్రభా, నేను అసలు ఏం చక్కబెట్టలేను, నేను వెళ్ళి ఇంట్లోని నేనేం చేయలేను ప్రభా అని చెప్పేసి ఏమి రాలేదు ప్రభా అనేది. ఎప్పుడైనా నాకు కొంచెం ఏమన్నా కొంచెం నీరసంగా ఉంది అంటే చాలు ట్యాబ్లెట్ తీసుకోమని నేను ఎప్పుడు అలా చెప్పను. నేను భయం భయం ఆ భయాన్ని పంపిస్తాడు దేవుడు. ఆ రోజు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళావు, అసలు నువ్వెలాగా లేచి నువ్వెలా చేసావు మమ్మీ, నువ్వు అసలు ఇలా చేయవు కదా నువ్వు అని తను చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతుంది. వచ్చిన తర్వాత నిజమేనమ్మా, నేను ఎలా చేశానో నాకు తెలియదు, అయితే నేను ఎలా అనుకున్నాను, ఏంటి నేను ఎలా అయిపోయానేంటి, నేను ఏం చేయలేనా ఏంటి, ఇలా అయిపోయానేంటి ఇలా అయిపోయానేంటి అని అనుకున్నాను అమ్మా. అందుకే బాబాలు దేవుడు ఎలా నువ్వు చేయలేకపోవడం ఏంటి అని దేవుడు ఇలా చేసినట్టున్నాను. నేనైతే నిజానికి చేయలేదు, నాకు తెలుసు ఆ విషయం. అసలు ఎలా చేస్తున్నానో నాకు అర్థం అవ్వాలి. మళ్ళీ ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయి నేను లేవలేదు. అంటే ఆయన రుజువు చేసేస్తున్నాడు ఎక్కడికక్కడ. ఇంకోటి నాకు దేవుడు చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు నీ శక్తి కొలది నువ్వు చేసావు, నీ శక్తి కొలది. మరి ఏం చేసింది, తన శక్తి కొలది చేసింది. నీ శక్తి కొలది నువ్వు చేసావు, నీ శక్తి కొలది నువ్వు చేసావు, నీ బలం కొలది నువ్వు చేసావు. మా పాప అడుగుతుంది ఎలా చేసావు మమ్మీ అంటే, కొన్ని పోరాటాలు ఉంటాయమ్మా, పని చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది, ఏదో పోరాటం జరుగుతుందని నాకు అర్థమవుతుంది. అలాంటప్పుడు నేను తగ్గను. ఏదో నాతో పోరాడుతుందని నాకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నేను తగ్గను. ఎందుకు అంటే లోపల ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు. అప్పుడు మాత్రం నేను తగ్గను. నాకు శక్తి లేకపోవచ్చు, నాకు బలం లేకపోవచ్చు, నాకేది లేకపోవచ్చు, నా బలము ఆయనే, నా శక్తి ఆయనే, నాకన్నీ ఆయనే. అందరికీ అన్ని బలాలు ఉండొచ్చు, కానీ నా బలం ఆయన, నా శక్తి అంతా ఆయనే. ఎందుకు అంటే ఎవరి మీద ఎప్పుడు నేను ఆధారపడను, దేవుని మీదే ఆధారపడతాను. ఆయనే నాకు ఆశ్రయం. దావీదు గొప్ప మహారాజా అయిపోయి ఏమంటాడు ఆయన, నా ఆశ్రయ దుర్గమా, నా కోట, నా కొండ. ఆయన గొర్రెలు మేపుకున్నప్పుడు ఆయనకి ఏమీ భయం లేదండి. సింహాన్ని చీల్చేశాడు ఆయన, ఎలుగుబంటిని చీల్చేశాడు ఆయన, తన గొర్రె పిల్లలు రక్షించుకున్నాడు ఆయన. కానీ రాజు అయిన తర్వాత ఎన్ని వచ్చినాయి అంటే ఆయన మీదకే నెమ్మది లేదు అతని జీవితానికి. అయినా ఆయన స్తుతించడం మానలేదు. ఎన్ని నా మీదకి వచ్చినా నేను ఆయన స్తుతించడం మానను. నా నాలుగుకి అభ్యాసం చేశాను. నాకు తెలియని వయసు నుంచి నా నాలుగు దేవుని మాటలు అభ్యాసం చేసేసాను. ఆయన స్తుతించడం అభ్యాసం చేశాను, ఆయన ప్రార్థించడం అభ్యాసం చేశాను, ఆయన కొనియాడడం అభ్యాసం చేశాను, ఆయన గానం చేయడం అభ్యాసం చేశాను. అందుకే అది గానం చేస్తూనే ఉంటాను, అది గానం చేస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి నా నోటే ఆయన పాట ఉంచుతాడు. నాకు తెలియకుండా నా నాలుగు పాడుతుంటే ఆ పాట ద్వారానే మళ్ళీ నన్ను వాదాలుస్తాడు ఆయన, నన్ను ధైర్యపరుస్తాడు ఆయన, నన్ను బలపరుస్తాడు ఆయన. చాలా ఆశ్చర్యం కదా, ఆశ్చర్యపరుడు కదా ఆయన, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నా నాలుగులో ఉపయోగించుకుంటాడు. ఎంత ఆశ్చర్యం అండి,
నీకు శక్తి కొంచెమైనా కూడా, నీకు బలం కొంచెమైనా, ఏది కొంచెం ఉన్నా అది నా కొరకు ఉపయోగించాలి. ఇది ఒక మనిషి మాట్లాడితే పెద్ద ఆశ్చర్యం లేదు, కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట, దేవుని మాట సత్యమైనది. మనిషి మాటలో సత్యం లేకపోవచ్చు, కానీ దేవుని మాటలో సత్యం ఉంటుంది. సత్యం ఉంటుంది, ఆయనే సత్యము. అసలు దేవుడే మన కొరకు సాక్ష్యం ఇస్తే ఇంకేంటండి? ఒక మనిషి సాక్ష్యం ఇస్తే అది కరెక్ట్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. ముఖస్థుతి కోసం మాట్లాడవచ్చు, ముఖస్థుతి కోసం పొగడవచ్చు, కానీ నా దేవుడే నాతో మాట్లాడితే ఇంకెవరి సాక్ష్యం కావాలా? నువ్వు ఏ టైంలో ఏమి చేసావో ప్రతిదీ నేను చూసానని నా దేవుడు నాతో చెప్పాడు. ఏ మనిషి నన్ను చూడకపోవచ్చు, ఏ మనిషికి నా గురించి తెలియకపోవచ్చు, కానీ నా దేవుడికి నేను తెలుసు. నువ్వేం చేసావు అంటే నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు చేసిందంతా నేను చూస్తున్నాను. అంత తప్పు చేశాను అన్నాడు. అది ఏం చేశాడట ఆయన? చూచాను అన్నాడు. నేను చేసిన పనిని చూచాడట, నేను పెట్టిన కన్నీరు చూచాడట. అలా అని చెప్పేసి కన్నీళ్ళు అంటే వేడి కోసమో విడవలేదంటే ఆత్మల రక్షణ కొరకు పిలుస్తాను. కన్నీరు ఆత్మల రక్షణ. నా సమస్యలను పక్కన పెడతాను. నాకు సమస్యలు లేవా? మీకు తెలిసి కొన్ని ఉంటాయి, మీకు తెలియని కొన్ని ఉంటాయి. అవన్నీ పక్కన పెడతాను. నా ప్రభు నాకు అప్పగించిన దాని వరకు నేను మొరపెడుతూ ఉంటాను. ఆయన పనిని నేను ఎప్పుడైతే ఆయన పనికి నేను ఇంపార్టెంట్ ఇస్తానో నా పనిని ఆయన జరిగించేస్తాను. మనిషి ఈరోజు ఇలా మాట్లాడవచ్చు, రేపు ఇంకోలా మాట్లాడవచ్చు, కానీ ఆయన మాట మార్చడు. నేను నమ్మింది నరుడు కాదు, దేవుడు. ఆయన దేవుడు. ఆయన మాట మార్చదు. ఆయన మాట మార్చదు. లేని దాన్ని సృష్టిస్తాడు. ఆయన లేని దాన్ని ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. అడుగు, ఏదడుగుతావు అడుగు, ఆయన చేస్తాడు. అంతే. ఆయన మాటలు మరలా నాకు ధైర్యం ఇచ్చింది. ఆయన మాటలు మరలా నాకు బలాన్ని ఇచ్చింది. ఆయన మాటలు మరలా నాకు శక్తినిచ్చింది. మరలా ఉద్యమం, నా హృదయం మరలా రగిలిపోతుంది, మండిపోతుంది. దేశం కోసం ప్రార్థన చేశాను. అంచెలంచెలుగా ప్రార్థన చేయించుకుంటా వచ్చాడు దేవుడు. అంచెలంచెలుగా దేని కొరకు చెయ్యాలో దాని కొరకు చేపిస్తున్నాడు. అందులో విజయం ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ దేని కొరకు, మళ్ళీ దేని కొరకు, మళ్ళీ దేని కొరకు విజయాలు ఇస్తూనే వచ్చేసాడు. విజయాలు ఇస్తూనే వచ్చేసాడు. ఇప్పుడు ప్రపంచం కోసం తీసుకెళ్ళాడు. మళ్ళీ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటే లాస్ట్ నువ్వే తిరగాలి. లాస్ట్ని నువ్వే తిరగాలి. అలాగే ఇప్పుడు కూడా మీ చిత్తం. మీరు ఎలాంటి వాడుకోవాలనుకుంటే అది మీ చిత్తం. మీరు ఏంటంటే అదే. ఎందుకంటే నేను నీ సొత్తుని, నేను నా చేతిలో దాన్ని కాదు, నేను నీ చేతిలో దాన్ని, నీ సొత్తుని నేను. మీరు ఎలా వాడుకుంటారో మీ ఇష్టం. ఆయనకి ఏ రోజునో సరెండర్ అయిపోయాను. ఇప్పుడు కాదు, ఎప్పుడో సరెండర్ అయిపోయాను. నా ఆత్మీయతలు అదే చెప్పారు. నేను చెప్పిన విషయాలు విని మీరు మీ చేతుల్లో లేదమ్మా, మీరు ఆయన వశంలో వెళ్ళిపోయారు. లేకపోతే ఇలాంటి మాటలు మీరు వచ్చి ఇలా ఉండదు. ఎవరు కూడా ఇలా ఉండరు, ఇలా ఉండరు. ఏ మాటలు కూడా ఎవరి దగ్గర ఇలాంటి మాటలు వినవు. పూర్తిగా ఆయన వశంలో వెళ్ళిపోయాడు. ఆయన వశమైపోయింది. అయితే రెండు మార్గాలు చూపిస్తున్నాడు ఇక్కడ. ఒకటి విశాల మార్గం ఉంది, ఒకటి ఇరుకు మార్గం ఉంది.
విశాల మార్గంలో పోరాటాలు ఉంటాయండి? పోరాటాలు ఉండవు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు. విశాల మార్గంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? తమకిష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు, తమకిష్టం వచ్చినట్లుగా మాట్లాడవచ్చు, తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించవచ్చు, తమకిష్టం వచ్చినట్లుగా చేయొచ్చు. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే అలా ఉండదు, అలా ఉండదు. వాళ్ళ అబద్ధాలు చెప్తుంటే మనం అబద్ధాలు చెప్పగలం. ఎందుకంటే మన నాలుకని అభ్యాసం చేయలేదు. మన నాలుకని కాల్చేశాడు ఆయన. మీ నాలుగుల సంగతి నాకు తెలియదు, నా నాలుగుని కాల్చేశాడు ఆయన. అందుకే ఆయన స్తుతించడము, ఆయన ఆరాధించడం, ఆయన గణపరచడం, ఆయన ప్రార్థన చేయడం, ఆయన గురించి ప్రకటించడం, ఆయన నామాన్ని హెచ్చించడం, ఇదే నేర్చుకుంది. మరి ఎవరి నాలుగులకి ఏమి అభ్యాసాలు చేసుకున్నారో అవి మీకే తెలియాలి. జాగ్రత్త సుమా, ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది. పోరాటాలు ఉంటాయి. ఏం పోరాటాలు ఉంటాయి అని మనం చూస్తే ఒక్కసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు. అంటే ఏంటి? మనుషులతో కాదు. మన పోరాటం ఎవరితో కాదట? మనుషులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. అది ఎన్ని పోరాటాలు ఉంటాయండి. ఇరుకు మార్గంలో నేను ప్రవేశం చేస్తానండి, నాకు ఈ మార్గం కావాలి అని అనుకోవచ్చు. కానీ ఎన్ని పోరాటాలు ఉంటాయట? ప్రధానులతో ఉన్నదట పోరాటం, అధికారులతో ఉన్నదటండి, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఉంటుందట. అంధకార సంబంధములు లోకనాథులు అంటే చీకటి సంబంధులు. లోకములో కొంతమంది చీకటి సంబంధులు ఉంటారు, లోకనాథులు ఉంటారు. వాళ్ళతో పోరాటం ఉంటుంది. ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రతి దినము పోరాటం ఉంటుంది. అందుకే యోబు ఏమంటాడంటే, నరుల కాలం భూమి మీద యుద్ధకాలం కాదా? యుద్ధకాలం కాదా? మన శరీరమే మనతో ఏం చేస్తుందట? పోరాటం చేస్తుందండి. ఎవరో చేయక్కర్లేదు, మన శరీరమే మన మీద పోరాడుతూ ఉంది. ఇంకొకటి వచ్చి మనతో పోరాటం అవసరం లేదు. మన శరీరమే మన మీద